తూప్రాన్ మున్సిపల్ పరిధి పోతురాజుపల్లిలో గత 3 నెలల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చి నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ మద్యానికి అలవాటు పడి ఎవరి కూలీ డబ్బులు వారే ఉంచుకొని మద్యం సేవించేవారని, గత 2 నెలల నుండి వీరి మధ్య విభేదాలు రావడం జరుగుతుందని స్థానికులు తెలిపారన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం భార్యను భర్త మద్యానికి డబ్బులు కావాలని అడిగాడని, అందుకు తన భార్య అయిన శివకాళి విభేదించడంతో కర్రతో తలపై కాలు చేతులపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు భర్త అశోక్ ఒప్పుకున్నాడని సీఐ రంగకృష్ణ తెలిపారు. కేసును దర్యాప్తు చేసి నమోదు చేశామన్నారు. ఇందులో ఎస్ఐ శివానందం, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈరోజు తూప్రాన్ పట్టణంలోని పోతరాజుపల్లి చౌరస్తా దగ్గర ఒక హత్య కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే అశోక్ మరియు శివకాళి అని చెప్పేసి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ గత 4 నెలల నుంచి ఇక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ అశోక్ అనే వ్యక్తి ఏం పనిచేయడు. వాళ్ళ భార్య శివకాళి రోజు లేబర్ పని, కూలి పని అవి చేస్తూ కొన్ని డబ్బులు సంపాదిస్తుంది. వచ్చిన దాంతోనే ఆమె కూడా కొంచెం తాగుడుకు బానిస అయిపోయి ఆమె రోజు వచ్చిన డబ్బులతో ఆమె తాగి జలసాలు చేస్తుంది. ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈయన కూడా రోజు తాగి జలసాలు చేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులు తనకేమని చెప్పేసి గత 2 నెలల నుంచి గొడవ పడుతున్నట్టుగా స్థానికులు మాకు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం కూడా ఆమె పనిచేసి వచ్చిన తర్వాత ఆమె కొంచెం తాగి వచ్చింది. నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి నేను అడిగితే డబ్బులు ఇవ్వని చెప్పేసి గొడవ పడ్డారు. తర్వాత అదే కోపంతో ఇక్కడ పొయ్యిలో ఉన్నటువంటి కట్టె తీసుకొని తను వాళ్ళ భార్యను హెడ్ మీద ప్లస్ కాళ్ళ మీద చేతుల మీద ఊపడంతో ఫ్రాక్చర్లు అయినాయి. ఆమె స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఆయననే ఇక్కడ చనిపోయిందని చెప్పేసి మళ్ళీ అమాయకంగా నటిస్తూ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో అనుమానం వచ్చి మాకు సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా ఇది హత్య కేసుగా మాకు క్లియర్గా కనిపిస్తుంది. కావున అతన్ని రిమాండ్ చేసి జైలు తరలించారు.